భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలకు గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు 35.20 అడుగుల వరకు తగ్గి 8 గంటల నుండి మళ్లీ పెరుగుతూ వస్తుంది. రాత్రి 7:30 గంటల వరకు మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆగస్టు 20న కూడా ఉదయం 8:15 గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న రాత్రి 9 గంటలకు 48 అడుగులకు పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 52 అడుగుల వరకు పెరిగి అనంతరం తగ్గిపోయింది. 10 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువనున్న కడెం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా నిండడంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరి ఉపనదుల ప్రాణహిత ఇంద్రావతి నదులు ఉప్పొంగి గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి బాగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగుల వరకు పెరిగి అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.